కర్నూలు జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో పర్యటించారు సీఎం జగన్. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93% మంది లబ్ధి పొందారన్నారు. వయసులో చిన్నోడినైన తానే ఇన్ని పనులు చేస్తే 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు సీఎం జగన్. 69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374 వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000 జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000 ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596 ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000 జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000 రూపాయలు. స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తా ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరు.